ఇన్నేళ్ల నా శ్రమకి ప్రతిఫలం నా ఈ ఈగిల్ కన్స్ట్రక్షన్ సంస్థ. నా అదృష్టానికి నిదర్శనం ఈ 3వ వార్షికోత్సవం. నౌ లెట్స్ డ్రింక్ టు ది హెల్త్ ఆఫ్ ది ఈగిల్. Cheers! లవ్లీ లవ్లీ. అబ్బా మాట్లాడకండి డాడీ ప్లీజ్. అక్కడ అన్నయ్య జనాన్ని ఫిల్ చేసేస్తున్నాడు. ఇక్కడ కామెంట్ ఏమిటి ఏమొస్తుందిరా? తెల్లవారిపాటి స్కోర్ పేపర్లో రాదు. అయినా టైం అంతా వేస్ట్ చేపితే చదువుకోకూడదా? డాడ్ వింటున్నాలే బాయ్. రే వాడు మన కళ్యాణం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు రా. థ్రిల్లింగ్. ఇంకొక 6 రన్స్ చేస్తే మన టీం విన్ చేస్తుంది. టైం అయిపోతుంది. ఇప్పుడు మన వాడు ఒక 6 కొడితే బాగుంటుంది. ఫుల్ టాస్ లో 6 కొట్టావు చూడు, అది లవ్లీ షాట్ అన్నయ్య. అన్నయ్య మ్యాచ్ కలిసి నువ్వు పెవేల్ వైపు వస్తుంటే ఒక ఆడపిల్ల నీ మీద పడి కిస్ చేసిందట కామెంట్లో కూడా చెప్పాను. నీకు అసూయగా ఉందా? అది జలస్? నో నాకెందుకు అసూయ? నేను కూడా క్రికెట్ ఆడినందుకు కొంచెం ఫీల్ అయ్యానంతే. సెంచరీ కొట్టగానే గ్రౌండ్ లోకి జనం ఎగబడ్డారు చూడు. మై గాడ్, వాళ్ళందరూ తప్పించుకుని పేదడానికి వెళ్ళేసరికి అరగంట పట్టింది అనుకో. ఇక డైరెక్ట్ గా వచ్చిన అన్నయ్య పడి ఆడపిల్లలు నువ్వు కళ్ళారా చూసుంటే నువ్వు ఇంకా జలసి ఫీల్ అయ్యాడు. యూనో నా బుగ్గలు చెవులు ఎక్కడ కొరికేస్తారో అని మా మేనేజర్ భయపడ్డాడు రా. ఏంటి అక్కడ వాట్ హ్యాపీ? ఏమిటో ఆ డాన్స్ మీసాలు బాగానే ఉన్నాయి కదరా? అదే మీసాలు. మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ డాడ్. సారీ డాడ్. చూడు కళ్యాణ్, ఆడపిల్లలు నిన్ను ముద్దు పెట్టుకుంటే నాకేం అవసరం లేదు. కానీ రోజుకి ఎన్ని సిగరెట్లు కలుస్తున్నాను? 6, 7, 8, 9. 6, 7, 8, 9 అన్ని కలపమంటావా? లేట్ మైనస్ 6, 7 అయితే పర్వాలేదు. ఎందుకంటే స్పోర్ట్స్ మనం కదా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. బై బిట్వీన్ వికెట్స్ చాలా స్పీడ్ గా పెరుగుతున్నావట. ఎనీ మూమెంట్ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది, అంత స్పీడ్ గా పరిగెట్టదు. అలాగే వెరీ గుడ్. 5 రోజులు వరుసగా మ్యాచ్ ఆడి అలసిపోయావు. వాళ్ళ హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఓకే షూర్. థ్యాంక్ యూ. నువ్వు కూడా లేదు డాడీ, అలాగే ఓన్లీ క్యాచింగ్ డాడీ. మిస్ చేస్తాను. సారీ డాడీ. ఏలేదమ్మా, మామూలు దగ్గర నువ్వేంటన్నా పడుతుంది ఖర్చు అమ్మా. అన్నయ్య పరీక్షలకి డబ్బు కట్టారు కదమ్మా. నేను పనిచేస్తున్నప్పుడు బాబుని డబ్బు అడిగా వస్తుంటే దారిలోనే వర్షం పాచికి వర్షం పాడిపోతుంది. నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. మా అమ్మ జాగ్రత్తగా చూస్తుంది. మా అమ్మ రక్తం ఎక్కుతుంది. మీరు అర్జెంట్గా రావాలి. వాట్స్ ద టైమ్ లో అర్ధరాత్రి వేళ మనం కేసులు చూడం. డాక్టర్ యు కెన్ గో టు సమ్ అదర్ డాక్టర్. డాక్టర్ డాక్టర్
కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. మీరు అర్జెంట్ గా రావాలి. చూసి రాత్రి 10 గంటల దాటాకి రెట్టింపు ఫీజు వసూలు చేస్తాను. అంత డబ్బు నువ్వు ఇస్తానంటే రావడానికి నాకే అభ్యంతరం లేదు. మనిషి ప్రాణాన్ని డబ్బుతో ముడిపెడతారా డాక్టర్? మా సంపాదన రోగుల ప్రాణాలతోనే ముడిపడి ఉంటుంది మిస్టర్. ఎనీహౌ యూ గెట్ ది మనీ ఫస్ట్. సార్, ఇంత రాత్రి వేళ అంత డబ్బు ఇచ్చి తీరాలంటే డాక్టర్ ఎం కరుణాకరం. కరుణ కన్న తల్లి కన్నీళ్లు చూడలేని బిడ్డ కత్తి తీశాడు. సంఘానికి చట్టానికి ఎదురు తిరిగాడు. మోసగాడు 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 మోసగాడు. కార్లో ఉంది. వస్తున్నా, 1 minute. డ్రైవర్, గురయ్య గారు పంపారా? అవును సార్. ఓహో. డబ్బు జబ్బున్న నీలాంటి వాళ్ళకి డబ్బున్న గురవయ్య లాంటి వాళ్ళు తప్ప నాలాంటి వాళ్ళు కనపడరు మిస్టర్. బెదిరిస్తేనే తప్ప బతిమాలతే దారికి రావని తెలుసుకున్నాను. లోపలికొచ్చి మా అమ్మని ట్రీట్ చేసే డాక్టర్గా ఇంటికి తిరిగి వెళ్తాం. మొండికేస్తే కాళ్ళు చేతులు విరగొట్టుకుని పేషెంట్గా హాస్పిటల్లో చేరతాం. ఏది సెలెక్ట్ చేసుకుంటావో నీ ఇష్టం. రాత్రి నేను చేసిన దౌర్జన్యానికి ఐఎమ్ సారీ డాక్టర్. మీ ఫీజు తీసుకుని మా అమ్మని టెస్ట్ చేసిన రిపోర్ట్స్ ఇవ్వండి. మిస్టర్, ఈ డబ్బు మీ దగ్గరే ఉంచండి. ముందు ముందు చాలా ఖర్చు ఉంటుంది. అంటే? ఐఎమ్ సారీ, మీ అమ్మగారిలో క్యాన్సర్ లక్షణాలు బలంగా కనిపిస్తున్నాయి. రోజు రోజుకు ఆమె ఆరోగ్యం క్షీణించిపోతోంది. తొందరలో ఆమె కొబాల్ ట్రీట్మెంట్ ఇప్పించకపోతే జరగరంతే జరిగిపోవచ్చు.